దాచుకోవడంలో తేడా వచ్చేసరికి ఆ ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇద్దరు ఒకే పార్టీకి చెందినప్పటికీ తమ్ముడే పేకాటే అన్నట్లుగా ఎవరికి వారు ఎంతకైనా సై అంటూ కత్తులు నూరుతున్నారట. చంద్రబాబు ప్రోత్సాహంతో బీజేపీలోకి వెళ్లిన ఆ ఇద్దరు నేతల్లో ఒకరు ఎంపీగా గెలవగా మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 పార్టీల కూటమి రాజకీయాల్లో భాగంగా ప్రజాప్రతినిధులయ్యారు. కూటమి పార్టీలు 3 కలిసి పాలనలోకి వచ్చాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి మేనిఫెస్టోను పక్కన పడేసి ఆధిపత్య రాజకీయాల్లో కూటమి నేతలు బిజీగా ఉంటున్నారు. అడ్డగోలు సంపాదనల కోసం రెచ్చిపోతూ ఆ నేతలు గొడవ పడుతున్న తీరును చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ఈయన పేరు ఆదినారాయణ రెడ్డి. చంద్రబాబు ప్రోత్సాహంతో బీజేపీలో చేరిన నాయకుడు. కూటమి పార్టీల పొత్తులో భాగంగా బీజేపీ తరపున జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ సీటు సంపాదించుకొని ఎమ్మెల్యే అయ్యారు. ఈయన పేరు సీఎం రమేష్. చంద్రబాబు అండదండలతో పక్కా ప్రణాళికతో బీజేపీలో చేరారు. కూటమి పార్టీల పొత్తు వ్యూహాల్లో భాగంగా బీజేపీ తరపున అమలాపురం ఎంపీ సీటు దక్కించుకొని ఎంపీ అయ్యారు. ఇద్దరూ చంద్రబాబు మనుషులే, ఇద్దరూ బీజేపీ నేతలే. నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్లు కలిసే తిరిగారు. చంద్రబాబు కనుసన్నల్లో వైఎస్ఆర్ జిల్లాలో వీళ్ళిద్దరూ పావులు కదిపేవారు, కీలక నిర్ణయాలు తీసుకునేవారు. గతంలో వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంలో వీరిద్దరిది కీలక పాత్ర. చంద్రబాబు ప్రోత్సాహంతో వీరు నడిపిన క్యాంపు రాజకీయాల కారణంగా వివేకానందరెడ్డి ఓటమి రుచి చూడవలసి వచ్చింది. తదనంతర రాజకీయ పరిణామాల్లో బలహీనపడిన టీడీపీని బతికించుకోవడం కోసం ఈ ఇద్దరూ కలిసే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా కాషాయ దళంలో చేరారు. దిగజారుడు రాజకీయాల్లో ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. కాలం ఒకేలా ఉండదు. మొన్నటిదాకా స్నేహంగా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. ఇద్దరి మధ్య పరోక్షంగా ఉన్న అభిప్రాయ భేదాలు ప్రత్యక్ష పోరాటానికి దారితీశాయి. మొన్నటిదాకా ఉన్న కోల్డ్ వార్ రియల్ వార్ గా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సన్నిహిత అనుచరుడు నిర్వహిస్తున్న పేకాట క్లబ్బులు, మద్యం వ్యాపారాలపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేయడం కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ సీఎం రమేష్ ఏకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తన లెటర్ హెడ్ పై ఆదినారాయణ రెడ్డి బంధువు నాగేశ్వరరెడ్డి పేరును ప్రస్తావిస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదుపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు అనేది అటుంచితే జిల్లాలో ఇద్దరు నేతల మధ్య రచ్చ రోడ్డుకెక్కిందని చెప్పవచ్చు. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులు బిజినెస్ మ్యాటర్స్ లో ఆధిపత్యం కోసం వార్ షురూ చేశారు. ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై నేరుగానే యుద్ధం ప్రకటించినట్లయింది. ఇద్దరు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. దీనికి కారణం అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ సబ్ కాంట్రాక్ట్ విషయంలో వచ్చిన గొడవలేనని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ సబ్ కాంట్రాక్ట్ పనులు జమ్మలమడుగు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈ సబ్ కాంట్రాక్ట్ పనులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ చేపట్టింది. అదే ఆదినారాయణ రెడ్డి ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కాంట్రాక్టులు చేస్తే వాటిని తామే చేయాలి తప్ప ఇతరులకు ఆ ఛాన్స్ లేదు అని ఆదినారాయణ రెడ్డి అంటున్నారట. ఆ పనులు చేసేది ఎంపీ సీఎం రమేష్ అయినా ఇంకెవరైనా ఒప్పుకునేది లేదు అని ఆదినారాయణ రెడ్డి తెగేసి చెబుతున్నారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆది మనుషులు అదానీ ప్లాంట్లోకి చొరబడి అక్కడ కనిపించిన వస్తువునలా ధ్వంసం చేశారు. దీనిపై అప్పట్లో అదానీ కంపెనీ ప్రతినిధులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై సీఎం రమేష్ ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించేశారని అనుకుంటున్నారు. నువ్వా నేనా అనేది తేల్చుకుందాం అనే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయిందని మాట్లాడుకుంటున్నారు. ప్రతీకార ఆధిపత్య రాజకీయాలలో భాగంగానే నేరుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదాయ వనరులపై దెబ్బ కొట్టాలి అని ఎంపీ సీఎం రమేష్ నిర్ణయించుకున్నారని జిల్లా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయన మొదటగా ఆదినారాయణ రెడ్డి కీలక అనుచరుని దందాలపై స్వయంగా ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సీఎం రమేష్ తాజా వ్యూహానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.